drawing pencils I use for my sketches. Yes guys, ఈ వీడియోలో నేను నా డ్రాయింగ్ పెన్సిల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అండ్ యా, యు ఆర్ గెస్సింగ్ ద రైట్. ఈ స్కెచ్ని నేను ఈ పెన్సిల్స్తోనే వేశాను. హెయిర్స్ని చూడకండి, ఎందుకంటే వాటిలో చార్కోల్ని యూస్ చేశాను. ఎందుకో తర్వాత చెప్తాను. రైట్, ఓకే, ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బట్ ఒక చిన్న కూల్ ఇంట్రోతో. సో లెట్స్ స్టార్ట్ ఇట్. Okay, first of all guys, what pencils I am using. Guys, pencils వల్ల ఏం కాదు, మీ దగ్గర స్కిల్స్ ఉండాలి. బట్ ఎనీవేస్, నేను వాడే పెన్సిల్స్ ఫ్యాబర్-కాస్టిల్ బ్లాక్ మ్యాట్ పెన్సిల్స్. ఈ స్టేషనరీస్లో ఆల్మోస్ట్ 40 to 50 రూపీస్ పర్ సెట్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ దొరకకపోతే మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉన్నాయి కదా, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ ఈ 45 రూపీస్ సెట్లో మనకు 6 పెన్సిల్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. 2B, 3B, 4B, 5B, 6B అండ్ 8B. మీకు వీడియోలో కనపడుతుంది అనుకుంటున్నాను. గైస్, మంచి పెన్సిల్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ మెయిన్లీ 3 పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. నెంబర్ 1, స్కెచింగ్ ఎక్స్పీరియన్స్. ఈ పెన్సిల్స్లో డ్రాయింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ వెరీ గుడ్. మామూలుగా చీప్ పెన్సిల్స్తో స్కెచింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం రఫ్గా అనిపించింది ఫ్రెండ్స్ షేడింగ్ చేసేటప్పుడు. బట్ ఈ పెన్సిల్స్లో అది చాలా తక్కువగా అనిపిస్తుంది. సో ఐ థింక్ దీస్ ఆర్ ది బెస్ట్ ఎట్ దిస్ ప్రైస్ పాయింట్. అండ్ నౌ నెంబర్ 2, బ్లెండింగ్. గైస్, బ్లెండింగ్ అంటే ఏదో కాదు, ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్ ఆఫ్ స్కెచింగ్. దీన్ని ఎప్పుడు యూస్ చేస్తారంటే, మనం షేడింగ్ చేస్తామని చూసారా, దాని తర్వాత మనకేమో స్మూత్ టెక్స్చర్ కావాలి, బట్ అక్కడ కొంచెం హార్డ్గా ఉంటుంది. సో వి యూజ్ ద బ్లెండింగ్ టెక్నిక్ దేర్. బ్లెండింగ్ చేయడానికి అయితే మనం బ్రష్ని యూస్ చేసుకోవచ్చు, అండ్ కాటన్ బడ్స్, కాటన్ బ్లెండింగ్ స్టంప్స్ ఎక్సెట్రా. బట్ నేను ఎక్కువగా యూస్ చేసేది బ్రష్ని, బికాస్ ఐ లైక్ ఇట్. అండ్ నౌ ద థర్డ్ పాయింట్, అప్లయింగ్ డార్క్ టోన్స్. గైస్, జెన్యున్గా చెప్తున్నాను, ఈ పెన్సిల్స్తో అయితే మనం అంత డార్క్ రిజల్ట్స్ అప్లోడ్ చేయలేము. బట్ యా, స్కిన్ టోన్స్కి వాటికి సరిపోతుంది. అండ్ ఇందాక చెప్తాను కదా, MS స్కెచ్లో ఎందుకు చార్కోల్ని యూస్ చేస్తాను, అండ్ దిస్ ఈస్ ద వై ఐ యూజ్ చార్కోల్. ఎందుకంటే గైస్, ఇప్పుడు మనం హెయిర్స్ని డ్రా చేస్తాం, బియర్డ్స్ని డ్రా చేస్తాం, దాంట్లో చాలా డార్క్ వాల్యూస్ ఉంటాయి. అవి ఆఫ్ చేయడం ఈ పెన్సిల్స్ వల్ల అయితే కాదు. సో అందుకనే నేను చార్కోల్ని యూస్ చేస్తాను. బట్ అలా కాదు, ఇవి అంత లైట్ అని కాదు, యా, బట్ సరిపోతాయి. అండ్ అలా కాదు, దీనివల్ల ఈ పెన్సిల్స్ బ్యాడ్ అని. స్కెచింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, బ్లెండింగ్ బాగుంటుంది, అండ్ యా, డార్క్ టోన్స్ అంటే అంత లైట్ ఏం కాదు, పర్వాలేదు, సరిపోతాయి. అండ్ ఓవరాల్ బెస్ట్ పెన్సిల్స్. అండ్ యా, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ పెన్సిల్స్ని షార్ప్ చేసేటప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమాత్రం లిడ్ బ్రేకేజ్ ఉండదు ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. దీనికోసం ప్రత్యేకంగా ఒక కొత్త స్కెచ్ డ్రా చేసి మీకు చూపించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను చేసిన ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో ఈ పెన్సిల్స్నే యూజ్ చేశాను. బట్ స్టార్టింగ్లో కొన్నిట్లో ఆర్ట్ లైన్ పెన్సిల్స్, ఇవి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. వీటిలో కూడా అన్నీ సేమ్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డార్క్ టోన్స్ అయితే ఇంక చెప్పవసరం, చాలా డార్క్ వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో అయితే మనకు 10B గ్రేడ్ వరకు దొరుకుతాయి ఫ్రెండ్స్ పెన్సిల్. సో చాలా డార్క్ ఉంటాయి. బట్ వాటిని ఎందుకు వాడినంటే వాటిలో లిడ్ బ్రేకేజ్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకనే అవి అంత నచ్చవు నాకు. బట్ రీసెంట్గా ఒక కొత్త సెట్ అయితే తీసుకున్నాను ఆర్ట్ లైన్ పెన్సిల్స్ది. ఎందుకంటే ఇవి నా దగ్గరలో ఉన్న స్టేషనరీలో దొరకట్లేదు, ఏమో తెలీదు. ఇప్పుడు వచ్చే వీడియోస్లో ఈ ఆర్ట్ లైన్ పెన్సిల్స్ని యూజ్ చేయాల్సి వచ్చిద్దేమో, ఎందుకంటే ఇవైతే దొరకట్లేదు. ఇంకేం చేస్తాం. ఓకే గాయస్, ఈ వీడియో ఎందుకంటే పెద్దది అవ్వడం నాకైతే ఇష్టం లేదు. సో ఈ వీడియోని ఇక్కడే ఫినిష్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ 245. 5 సబ్స్క్రైబర్సే బాకీ ఉన్నారు.
తొందరగా చేపించేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాయిస్ ఓవర్ బాగోకపోతే సారీ, ఎందుకంటే స్టార్టింగ్ కదా, అంతే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి.